అసలు డబ్బుల కోసం నువ్వు అంటావు, డబ్బుల కోసం వస్తే చెప్తున్నా. ఓ ప్రొడ్యూసర్ వచ్చాడు, ఇంకా అన్నయ్యకి అప్పట్లో 20,000 ఇవ్వాలి. డబ్బింగ్కి వెళ్ళాలంటే డబ్బింగ్ చెప్పేసి ఇంకా డబ్బులు రావు కదా, మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఆ డబ్బింగ్ ముందు డబ్బు అడిగాడు, నాకు 20,000 ఇవ్వాలి కదా. కాదు బాబు డబ్బులు లేవు, డబ్బింగ్ చెప్పేది బాబు, డిస్ట్రిబ్యూషన్ అప్పుడు డిస్ట్రిబ్యూషన్ కదా, డబ్బులు వచ్చాక ఇస్తారు. పోలే పాపం అన్నాడు. డబ్బింగ్ చెప్పి పెట్టేసుకోవాలి, రేపు డబ్బింగ్ పెట్టుకో అన్నాడు. వెళ్ళిపోయాడు ప్రొడ్యూసర్. మళ్ళీ మొన్నటి పొద్దున వచ్చాడు, వెళ్దామా డబ్బింగ్కి, ఎక్కడ ఏమేమా ఎక్కడ పెట్టావు డబ్బింగ్ అన్నాడు. డబ్బింగ్ థియేటర్ దొరికింది కానీ డబ్బులు లేవు బాబు. నా డబ్బులు ఇవ్వు, డబ్బింగ్ థియేటర్ కూడా డబ్బులు లేవా? ఎంత? 5,000 కట్టాలి బాబు, పడ. అలా డబ్బులు ఇచ్చి డబ్బింగ్ తను సొంతంగా తనకి ఇవ్వాల్సిన డబ్బులు పక్కన పెట్టి డబ్బింగ్ థియేటర్ డబ్బు కట్టి ఇచ్చేశాడు. ఇక విజయ్ చంద్ర ఆ పిక్చర్ చేశాడు, డిషెస్ అన్న చేశాడుగా. అవును. అతన్ని అంటే ఏంటంటే తనకి డబ్బు మీద డిమాండ్ కాదు. తనకి అప్పుడు అవిగో ఇప్పట్లో పిఏలు ఎవరు లేరు, మా అకౌంటెంట్ గారు ఆచార్య గారు అంటే. మీరు చూసుకునే వాళ్ళ కొంత అసలు చూసుకున్నా. అసలుకి నేను అప్పుడు ఇక్కడ చదువుకుంటున్నా, నేను వెళ్ళే ఆచార్య గారైనా ఉండేవాళ్ళు. అలాగే మళ్ళీ తనకి డబ్బు కాదు, తను ఏంటంటే తన డ్రెస్సింగ్లు. ఎలా లైఫ్ ఎలా ఉంటుంది ఆయన అసలుకి? ఎవడు హీరోలు కూడా ఎంజాయ్ చేయలే. అంటే ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే ఏంటి, తనకి ఏం కావాలో, తనకి బట్టలు, దానాలు, ధర్మాలు, ఉంగరాలు లేవు, ఒక 2-3 ఉంగరాలు పెట్టుకున్నాడు. నాకు బంగారు వాచి పెట్టుకోవాలి. తోటరావు మన తోట సుబ్బారావు గారని పరమానంద తీసుకొచ్చి చూశారు, తన బంగారు వాచి కొనుక్కోవాలి. ఆయన బంగారం వాచి ఇచ్చాడు. ఎలా ఉంటుంది? తనకి ఏంటంటే ఎంజాయ్ చేయి, నువ్వైనా నేనైనా, నాకు తెలుసు నిజం. ఎంజాయ్ ది లైఫ్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్, బ్రాకెట్ వితౌట్ హర్ట్ ఎనీబడి. ఇంకొక జన్మ లేదు రోషన్ ఇక్కడ, ఎవరిని బాధ పెట్టుకుని ఎంజాయ్ చేయి. అందులో ఏంటి, తను బాధలు పడి అన్ని బాధలు పడి పైకి వచ్చాక చెప్పాను కదా, ₹1,00,000 కారు ఏంటి, ఆ కారు ఎలా కొన్నాడో తెలుసా నీకు? శివాజీ గణేషన్ గారు. శివాజీ గణేషన్. నువ్వు ఇల్లు తీసావు చూసావా, ఆ ఇంటికి అరుగు 4 మెట్లు ఉంటాయి. అరుగు మీద కూర్చుని మెట్ల మీద కాలు పెట్టుకుని మా అన్నయ్య 2 పిల్లలు కూర్చునేవాడు. మా అన్నయ్య ఒక పెగ్గ మంది వేసి లుంగి కట్టుకుని టీషర్ట్ వేసుకుని అలా కూర్చున్నాడు. శివాజీ గారి కారు మద్రాసులో ఎక్కడా లేదు, అది గ్రీన్ టొయోటో, అది చాలా కాస్ట్లీ. అది ఆరన్ కూడా ఇంకా మద్రాసులో లేదు. ఆరన్ కొట్టంటే శివాజీ గారి కారు అని అర్థమైపోతుంది, అలా ఉండేది. మా ఇంటి ముందు నుంచి వెళ్తాను. 2 సార్లు చూశాడు పిల్లలు, డాడీ అలాంటి కారు, ఆ కారు అలాంటి కారు కొన్నాడు. అన్నయ్య కొంటామమ్మా, కొనలేను నేను అన్నాడు. అలా తర్వాత 2-3 సార్లు అయ్యాక వాళ్ళు కూడా 2 సార్లు అడిగారు. ఓ రోజు శివాజీ గారి కార్యాలయం వెళ్ళిపోయారు. ఎప్పుడు కొంటావు డాడీ అన్నాడు మా చిన్నాడు. మా అన్నయ్య పిల్లల పేరు నాగేంద్ర బాబు, మహేష్ బాబు. మహేష్ బాబు చిన్నాడు. ఎప్పుడు కొంటావు డాడీ అన్నాడు. కావాలా అన్నాడు. లుంగి టీషర్ట్ పైకి వెళ్ళాడు. 25,000 క్యాష్ తీసుకున్నాడు. మా ఇల్లును శివాజీ గారి ఇల్లు పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ గోర్ఖా అయ్యా ఉల్లా ఎరకారు లోపలికి వెళ్ళాడు. రాజుబాబు ఎలా రాజుబాబు ఎలా అన్నాడు ఆయన. అంత కారు వెనక్కి వేయను మా అప్ప అన్నాడు. వెళ్ళాడా, అది ఎవరో నడిచింది ఇక్కడ ₹1,00,000 1,00,000. అప్పుడు 1,00,000 మాట్లాడు, పెద్ద విషయం కదా. ఇవో పాటికి వెళ్ళి తాళం సేవకుడుగా అన్నాడు. తాళం ఇచ్చేశాడు. సరదాగా వాడు కొంచెం డ్రింక్ చేసి వచ్చాడా అనుకుని అనుమానంతో తాళం ఇచ్చేశాడు. కారు వేసుకొని వచ్చాడు. ఓన్ డ్రైవింగ్ వచ్చి అన్నకి బాగా, మా అన్నకి బాగా డ్రైవ్ వచ్చేసి మా కారు పార్కింగ్లో పెట్టేశాడు. పిల్లల్ని ఎక్కించుకున్నాడు. ఓ రౌండ్ కొట్టాడు. మొన్నాడు పొద్దున్న మా అకౌంటెంట్ ఆచార్య గారు ఉన్నాను కదా, ఆయన చెట్టుడా శివాజీ గణేషన్ మిగతా 70,000 ఇచ్చేసి వచ్చాడు. ఏదో సరదాగా పట్టుకెళ్ళాడు కూడా కారు. అదేంటని ఆయన వచ్చాడు ఇంటికి. ఏంటి ఇది అంటే, నువ్వేం చెప్పావు, 1,00,000 అన్నావుగా, నేను పాటికి ఇచ్చాం కదా, ఇప్పుడు 70,000 ఇచ్చాక ఇంటికి వెళ్ళిపోమ్మా, ఇది మాదేనమ్మా అన్నాడు.
ఎలా శివాజీ ఉంటుంది గారితో. ఎలా ఉంటుంది ఆ, ఆయనలో మామూలుగా ఏదో మూడ్లో పట్టుకెళ్ళాడు అనుకున్నాడు. ఆ, డబ్బిచ్చాక నువ్వేవాడు రాజుబాబు ఎన్నాడా ఇలా కారు వాంగటాక పోదుడా గాడ్ బ్లెస్ అని బ్లెస్ చేసి వెళ్ళిపోయాడు. ఆ కారు కొన్నాక ఇండస్ట్రీలో అందరికీ ఉమ్, రాజుబాబు ఏంటి, శివాజీ గారి కారు ఏంటి, ఉమ్, జలసి ఏంటంటే ఆడ అనుకున్న అన్నీ జరిగిపోవాలంతే. ఉమ్, ఇంకా మళ్ళీ నువ్వు ఒక రోజుని అన్నయ్య అందరూ అంటారు మేకప్ వేసుకున్నాక ఎప్పుడు దించాడు. మేకప్ తీసాక మనం డ్రెస్ మార్చుకుంటాం కదా, మనం డ్రెస్ వేసుకుంటాం కదా, అప్పుడు ఒక పెద్ద వేసుకున్నాడు. తన కారు ఇది వాయిని స్టూడియో నుంచి కోడంబక్కం బ్రిడ్జి దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్ మహాలింగపురం, అక్కడ మా ఇల్లు. మా అన్నయ్య వస్తుంటే కారు ఆరు కొడితే తెలిసిపోయాడు మా వదిన ఎలా పిల్లలు ఉమ్, అలా ఉండేది. ఉమ్, ఒకరోజు నేను ఎంజీఆర్ గారు సీఎం అప్పుడు ఈ కారు వేసుకొస్తుంటే ఈ డ్రింక్ చేసే ప్రొఫెషన్ ఏదో ఉండేది. ఈ కోడంబాకం బ్రిడ్జి ఎక్కి మొదలో లేదు లిబర్టీ దగ్గర ఉమ్, కారు ఆపేశారు. అప్పుడు ఏంటంటే డ్రింక్ చేసే బెలూన్ వదాలి, ఉమ్, అదేదో గ్రీన్ కలర్ వస్తే తాగినట్లు లెక్క. ఓకే. కారు ఆపారు. ఆ, కారు ఆపితే మా అన్నయ్య అన్నాడు, అన్న నమస్తే అన్నాడు పోలీసు వాడు. బెలూన్ ఊదంగా ఊడతాం అన్నాడు. అని కొంచెం పక్కన తప్పుకో అన్నాడు. కారు పక్కన పెడతా అన్నాడు. సరే పక్కన పెడదామని అనుకున్నాడు. పోలీసుడు తప్పుకున్నాడు. కారు సీట్లో కూర్చున్నాడు. బై ఏం కోడంబక్కం బ్రిడ్జి ఎక్కేశాడు. వచ్చేసి ఇంట్లోకి వచ్చాడు. ఇంటికి వచ్చేసి కూర్చున్నాడు. ఎవరు వస్తాడు చూస్తా. ఇంటికి వచ్చి అమ్మలు ఆర్టిస్టును ఇన్ని పిక్చర్లు చేసి తమిళనాడులో చూడు పోలీసు వాడు బొడగోదమన్నాడు నన్ను అన్నాడు. ఇది అక్కడ ఎందుకు మీరు ఏం సరదాగా మీకేం తెలుసు, షూటింగ్ అయిపోయాక పెగ్గ వేసుకుని వచ్చాం, కారు డ్రైవ్ చేసుకున్నాం అన్నాడు. రెండు పెగ్గలు వేశాడు. నైట్ 10 అయింది. ఎంజీఆర్ ఇంటికి వెళ్దాం అన్నాడు. అర్థం ఉందా, సీఎం. ఆయన సీఎం అప్పుడు. మా వదిన అప్పుడు సుబ్బారావుని డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ని తీసుకుని వెళ్ళిపోయాం ఎంజీఆర్ ఇంటికి. అక్కడ పూలమలయ రోడ్లో ఎక్కడో అది ఉండి ఆయన తలుపులు వేస్తున్నాడు. ఆరం కాయని కొట్టాడు. గోట్కాలు తలుపు చూశాడు. అయ్యా ఇంకా పుల్ల ఎడకారు తూంగిటారు ఎలా తూంగిటారు పోయి సొల్లు రాజుబాబు ఉండాల్సిన సొల్లు అన్నాడు. కారు లోపల వెళ్ళిపోయిందిగా. లోపలికి వెళ్ళాడు. చెప్పాడు. ఆయన వచ్చాడు. నేనే వదిన పెద్దబాబు ఉన్నాడు. కూర్చున్నాడు. ఉప్పు అయినా ఎడిగి ఉండాల్సి అన్నాడు. நீ ஆர்டிஸ்ட், நானும் ஆர்டிஸ்ட். உங்களுக்கு ஒரு ரெஸ்பெக்ட் இருக்கா, எனக்கு ஒரு ரெஸ்பெக்ட் இருக்கா. உங்களுக்கு ஒரு வீக்னஸ் இருக்கா, எனக்கு ஒரு వీక్నెస్ இருக்கா. డ్రింక్ సాப்பிட்டானா పోలీసు ఎలా పుడుకునే ఆర్టిస్ట్కి ఎలా పరుగు పోతాను మొత్తం అంతా అన్నట్టు. ఆర్టిస్ట్ అందరిని పట్టుకుంటే ఇలాగా పరుగు పోతాను. నువ్వు ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్ని. నీకో వీక్నెస్, నాకో వీక్నెస్ ఉంది. పట్టుకుంటే పరుగు పోతుంది. ఎవరికి పరుగు పోతుంది? నీకే. ఈ టైంలో ఏంట్రా పోరా ఎన్నమ్మా నీయనే సొల్లం వెళ్ళా అన్నాడు మా వదిలిని. నువ్వేం చెప్పచ్చు కదా. కాదండి ఆవిడ కొంచెం ఇన్సల్ట్ ఫీల్ అయితే ఫోన్ పండు డీజీకి ఫోన్ పండు. రేపటి నుంచి ఏ ఆర్టిస్ట్ని పట్టుకోకూడదు డ్రింక్ చేస్తారు. ఫోన్ చేశాక బయలుదేరి వచ్చాం. రాత్రి 1 గంట ఇంటికి వచ్చాం. మొన్నాళ్ళ నుంచి మా అన్నయ్య వస్తే డ్రింక్ చేస్తున్నావు పోలీసు వాడు కూడా ఉండేవాడు. అక్కడి నుంచి ఎవరిని పట్టుకోలే ఆ పీరియడ్లో. తర్వాత ఏం చేశాడు తెలుసా, ఈ వానాకాలం ఈ రెయిన్ కోట్లు ఉంటాయిగా, 100 కొనేశాడు. మొత్తం సిటీలో కారు వేసుకెళ్ళి ఒక్కొక్కడికి పోలీసులకు అందరికీ పనిచేశాడు. ఓకే. అక్కడ వరద తుఫాను వస్తే శివాజీ గారి తెలుసుగా, తెలుసు. ఒక 2,000 మంది వచ్చారు శివాజీ ఇంటికి, వరద బాధితులు. వాళ్ళందరూ వెనక్కి వెళ్తారుగా. మా వాడు అన్నయ్య ఆపేశాడు. వాళ్ళందరినీ అడిగాడు, వరదండి ఇలాగ కష్టాల్లో ఉంది.
15 రోజులు ఈ 2000 మందికి వంట వాళ్ళు పెట్టి భోజనం పెట్టాడు. శివాజీకి ఎలా ఉంటుంది? తమిళ హీరో, ఆయన పెట్టాలి. ఈ రాజుబాబు తెలుగాడు, తెలుగు కమెడియన్, అతను పెడితే ఎలా ఉంటుంది పరువు? పెద్ద గొడవ అయింది అది. అక్కడి నుంచి రాజుబాబు అంటే ఒక తమిళాలకు కూడా దేవుళ్ళ లెక్క. దేవుళ్ళలాగా.